1500 ఇస్తా అన్నా కూడా నాకు పనులు దొరకలేదండి. సడన్గా కుప్లింగ్ అయిన నాకు 1 వీక్ నుంచి వెతుకుతుంటే నాకు కుప్లింగ్ వాళ్ళు దొరికిరు. వాళ్ళకే ఇచ్చే మనీ ఇతనికి ఇచ్చేసి అయితే నేను కుప్లింగ్ వాళ్ళతో నేను సాఫ్ చేయించాను. ఆ అమ్మవారు నాకు అస్సలు నేను ఈ గడ్డి తీయించగలుగుతాను, నేను చేయించగలుగుతాను చాలా టెన్షన్ పడ్డా అండి. అసలు అనుకోకుండా అమ్మ కృప లేనిది ఏదైనా జరగదు కదా. నాకు ఆ అమ్మ ఈ అదృష్టాన్ని కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. గడ్డి ఉన్నప్పుడు వీడియో తీసానండి, గడ్డి తీయించాక నేను వీడియో తీసాను. రేపు మళ్ళీ అమ్మవారికి నేను ఎలా కార్యక్రమం నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానో అది కూడా చూడండి నెక్స్ట్ వీడియోలో. మీరు లాస్ట్ ఎండింగ్ చూడండి. మీరు నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేనైతే అమ్మవారిని నేను వేడుకుంటున్నాను. అమ్మ అద్భుతం లేనిది, అమ్మ హామీ లేనిది ఏదైనా జరగదండి. నాకైతే అమ్మ గొప్ప వరం ఇచ్చిందని నేనైతే చాలా సంతోషపడుతున్నాను. ఓకే అండి, నాకైతే అమ్మవారు నేను అనుకున్న ఇక్కడ బస్తీ వాళ్ళు అయితే అందరు కలిసి చేస్తారు. బోనాల పండుగ వస్తేనే చేస్తారు. నాకు అనిపించింది, నాకు అమ్మవారు అయితే మంచిగా అనిపించింది కాబట్టి నేను ఇదంతా సాఫ్ చేసిన. రేపు ఆదివారం అమ్మవారికి బోనం చేద్దాం. అమ్మవారికి బియ్యం పోసి బట్టలు పెట్టి బోనం చేయాలని నా కోరిక. చాలా హ్యాపీగా ఉంది. ఎలా అవుతుందో అనుకున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. సడన్గా నాకు కుప్లింగ్ అయినా దొరికింది. అంత గరక అండి, ఎవరు దొరకట్లేరు తీయడానికి కూడా. డబ్బులు ఇస్తానన్నా కూడా దొరకట్లేరు. అలాంటి సిచ్యువేషన్లో నేనైతే నాకు కుప్లింగ్ టైంకి రావడం, నేను చాలా లోపల నుంచి తీసిందండి. చాలా నీట్గా ఉంది. అమ్మవారికి రేపు బోనం చేసేస్తా, బియ్యం పోస్తా. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి. మీరు నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మీకు నచ్చితే కనుక మీకు ఏం చెప్పాలని ఉందో అది కనుక నాకు కామెంట్స్ పెట్టండి. నాకు చాలా మంచిదండి. ఇక్కడ ముందుకెళ్తే అవుతారండి. ఇట్లా అది కుప్లింగ్ కదండి, గుడి వెనకాల అదంతా లోపలికి వెళ్ళడానికి తిరగడానికి చాలా ఇబ్బంది ఉందని ఆడ కొంచెం లైట్గా వదిలిపెట్టారు. కానీ ఆ ఉన్న కాడికి అయితే చాలా నీట్గా ఇది కుప్లింగ్ కదండి. అండ్ అందుబాటులో ఏడు వరకు అయితే ఉందో ఆడి వరకు గరక కదా, సామాన్యంగా అది వెళ్ళట్లేదంట. నేను షాప్ దగ్గర ఉన్నానండి. వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి చెప్పి నేను షాప్ దగ్గరికి వచ్చేసాను. వాళ్ళు దగ్గరుండి మంచిగా చేపిద్దామని అనుకున్నాను, కానీ వాళ్ళు సడన్గా నాకు కలిసారు, మాట్లాడాను, వాళ్ళకి చూపించి నేను వెళ్ళిపోయానండి. లేదంటే నేను కూడా వీడియో తీసేదాన్ని.